సమాజం పట్ల మనుషుల పట్ల వాళ్ళకున్న తృణీకరణ భావం అనేది బీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు ప్రపంచం ముందు ఎలుగెత్తి చాటిండ్రు. ఎటువంటి బిల్స్ అంటే తల్లిదండ్రుల పట్ల ఉద్యోగం చేస్తున్న పిల్లలకు తల్లిదండ్రులను బాధ్యతగా చూసుకోవాలని చెప్పి వాళ్ళ జీతంలో కూడా కోత విధించి ఆ తల్లిదండ్రులకు ఇవ్వాలి అని చెప్పి ఒక ఆలోచన చేసి ఎక్కడ కూడా చేపట్టని ఆ బిల్లుని మనం శాసనసభలో ప్రవేశపెట్టుకున్నాం. విద్వేషపూరితమైన ప్రసంగం మరియు ద్వేషపూరితమైన నేరాల బిల్లును కూడా మనం పెట్టుకున్నాం. చాలా చర్చ జరపవచ్చు దీని మీద. ప్రభుత్వం పక్షాన ప్రజల పక్షాన ప్రతిపక్షం వాళ్ళ వాయిస్ను వినిపించి ఒక అర్థవంతమైన చర్చకు శ్రీకారం చుట్టే ఈ బిల్లును దానికి కూడా వాళ్ళు సభలో లేకుండా పోవడం. కేటీఆర్ గారు ఏమంటారు, మూసీ రిజువనేషన్ ప్రాజెక్టు చేపట్టంగానే 1,15,000 కోట్ల రూపాయల అవినీతి జరుగుతుంది, స్కామ్ అని చెప్పి మాట్లాడుతారు.